నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. జూబ్లీ హిల్స్ ఎన్నిక ముంచుకొచ్చేస్తుంది. మరో 10 రోజుల్లోనే అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి కాబోతున్నాయి. ప్రచారాలు కూడా అంతే పీక్స్లో కొనసాగుతున్నాయి. నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రేపో మాపో సభలు నిర్వహించబోతున్నారు. బీజేపీ వైపు నుంచి అదే స్థాయిలో ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అభ్యర్థులు ఖరారైపోయారు, నామినేషన్లు అయిపోయాయి, స్క్రూటినీ అయిపోయింది. ఇక మిగిలింది ఎన్నిక మాత్రమే. నవంబర్ 11వ తేదీన ఎన్నిక జరగబోతూ ఉంది. సీనియర్ జర్నలిస్ట్ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ శ్రీరామ్ గారు మనతో ఉన్నారు. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలో ప్రభావం చూపించబోతున్న అంశాల మీద ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంది. మాట్లాడదాం. శ్రీరామ్ గారు వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే అండి. వాస్తవానికి ఇప్పటివరకు పార్టీల వైపు నుంచి ప్రలోభాలు లేదా పార్టీల వైపు నుంచి హామీలు, గతం ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతారు అనే విషయాలు అందరూ అన్ని విషయాల్ని జనాల్లోకి తీసుకెళ్లారు. జనాలకు క్లారిటీ వచ్చేసింది. అయితే పార్టీలు, అభ్యర్థులు, ప్రాంతాలు, జూబ్లీ హిల్స్ అనేది కేవలం ఒక్క హైదరాబాద్కో లేదా తెలంగాణకు పరిమితమైనటువంటి కాన్స్టిట్యున్సీ అని అనుకోలేము. ఎందుకంటే అన్ని ప్రాంతాల వ్యక్తులు, వాళ్ళ సాంప్రదాయాలు, సంస్కృతులు అన్నీ మిళితమై ఉంటాయి ఇక్కడ. సో ఈ పరిణామాల నేపథ్యంలో ఆ పరిస్థితుల్ని తీసుకుంటే గెలుపు అవకాశాలు ఎవరికి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ నిన్నటి వరకు అభ్యర్థులు ఎవరు అని సస్పెన్స్ కొనసాగింది. ఇవాళ ఆ ఘట్టం అయిపోయింది. అభ్యర్థులను ప్రకటించాక ఇక నెక్స్ట్ జనరల్గా ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ గెలుస్తుంది అనే దాని మీద ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇది టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. వాళ్ళది మళ్ళీ వాళ్ళు నిలుపుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇంకోవైపు రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కోసం పార్టీ అభ్యర్థి గెలవకపోతే రేవంత్ రెడ్డిని మామూలుగా ఒత్తిడి చేయరు. ఎందుకంటే బీఆర్ఎస్లో నాయకులు ఆడుకుంటారు, కాంగ్రెస్లో నాయకులు కేంద్రానికి ఫిర్యాదులు చేయడం. అంటే ఇక అది కాంగ్రెస్ కల్చరే అది డిఫరెంట్ ఉంటుంది కదా. అందుకని ఆయనకి చాలా క్రూషియల్ పీరియడ్. ఇక మూడోది బీజేపీ యాక్చువల్గా వాళ్ళు వచ్చే ఎన్నికల నాటికి అసలు తెలంగాణలో వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేయాలన్నంత పట్టుదలతో వర్క్ చేస్తున్నారు. దాని బిహైండ్ ఆర్ఎస్ఎస్ కానీ ఏదైనా కానీ చేస్తూ ఉన్నారు. సరే, అవన్నీ నెక్స్ట్ ఎలక్షన్స్ నాటి సంగతి. అందువల్ల వాళ్ళు అంటే బీజేపీ కూడా సీరియస్గానే ఉంటుంది కదా, ఆటోమేటిక్గా ఉంటుంది. అయితే ఏ మేరకు సీరియస్గా ఉంది అనేది కొంచెం డౌటే. ఎందుకంటే అభ్యర్థిని ప్రకటించడంలో చాలా డిలే చేశారు. పైగా పోయినసారి ఓడిపోయిన అభ్యర్థిని మళ్ళీ తీసుకొచ్చి పోటీ చేపిస్తున్నారు. ఆయన ఓడిపోయాడు కదా, ఆయన మీద ఏమైనా సింపతి ఉండొచ్చు అనుకోవడానికి ఈ ఎలక్షన్లో ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ సింపతి ఏదన్నా ఉంటే పనిచేస్తే అది సునీత బీఆర్ఎస్ అభ్యర్థికి చేయాలి. ఎందుకంటే గోపీనాథ్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అనారోగ్యంతో చనిపోయారు కాబట్టి ఆటోమేటిక్గా ఆయనకు ఉండే లోకల్గా ఉండే పరపతి ఇతర విషయాల్లో ఉంటాయి. అయితే ఇప్పుడు అసలు ఈరోజు ప్రధానంగా చెప్పుకోదగ్గది ఏంటంటే, ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ తెలంగాణ వాళ్ళకి ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో ఆంధ్ర వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఆసక్తిగా ఉంటాయి. కారణం ఏంటంటే, జూబ్లీ హిల్స్లో ఉన్న వాళ్ళలో దాదాపు మొత్తం సుమారు 4 లక్షల ఓట్లు అనుకుంటే ఒక 3 లక్షల వరకు పోల్ అవ్వచ్చు. లాస్ట్ టైం కూడా 2,90,000 లక్షలు పోల్ అవుతాయి. 2,90,000 80,000 పోల్ అయినాయి. 50-60% పోల్ అవ్వచ్చు. సరే, అంటే ఇప్పుడు పైగాను వేరే ఎలక్షన్లు ఎక్కడా లేవు కాబట్టి మొత్తం అన్ని పార్టీల యంత్రాంగం ఇక్కడే కేంద్రీకృతం అయిపోయి పనిచేస్తారు కాబట్టి ఇంటింటికి ఓటర్ని వెంటబడి తీసుకొచ్చి పోలింగ్ స్టేషన్లో వేయొచ్చు, లేకపోతే వాళ్ళే ఓట్లు వేసుకోవచ్చు. వార్డులకి, వీధులకు కూడా కేటాయిస్తారు లేదు. ఇప్పుడు ప్రతి 100 మందికి ఒక లీడర్ని ఆల్రెడీ అధికార పార్టీ వాళ్ళు మనుషులు పెట్టారట. మరి బీఆర్ఎస్ ఏం తక్కువ దీనిలో, వాళ్ళకి నిర్మాణం ఉన్న పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళు కూడా వెంటబడుతున్నారు. వాళ్ళ ప్రచారం కూడా అదే స్థాయిలో జరుగుతుంది. సరే, అసలు బేసిక్ విషయం ఏంటి ఆంధ్రాకి అంత ఆసక్తి అంటే, ఆంధ్రాలో రాజకీయ పార్టీలకి ఇక్కడ ఉండే పార్టీలకి ఉన్న సంబంధాలు, ఆంధ్రాలో నాయకులకి ఇక్కడి నాయకులకి ఉన్న సంబంధాలు మనం ఒకసారి చూస్తే
దాన్ని బట్టి ఓట్లు అసలు ఎవరికి పడతాయి అనేది చాలా పెద్ద ఫజిల్ అనమాట. ఉదాహరణకి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ తీసుకున్నాం. ఆమె షర్మిల ఇప్పుడు అక్కడ పిసిసి అధ్యక్షురాలు. ఆవిడ మరి ఇంతవరకు ఆ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇక్కడ వేలు పెట్టిన పరిస్థితి కానీ ప్రకటన చేసిన పరిస్థితి కూడా నేనైతే గమనించలా. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ శాఖ తర్వాత కారణం ఏదన్నా కానీ సరే ఇక్కడ అధికార పార్టీ కాబట్టి వాళ్ళు వచ్చి వీళ్ళని డామినేట్ చేసి హెల్ప్ చేసి అంత సినిమా లేకపోవచ్చు. నెక్స్ట్ తర్వాత బీజేపీ ఇక్కడ పోటీ చేస్తుంది. అక్కడ ఉన్న పార్టీ ఏంటి తెలుగుదేశం, వాళ్ళు ఇక్కడ పోటీలో లేరు. తర్వాత జనసేన వాళ్ళు పోటీలో లేరు. ఆ మూడిట్లో కలిపి కూటమిలో ఉన్న బీజేపీ ఇక్కడ పోటీలో ఉంది. కానీ ఇంతవరకు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇక్కడ ఎన్నికల్లో పలానా పార్టీకి లేకపోతే బీజేపీకి మా కూటమిలో భాగమైన పార్టీకి మద్దతు ఇవ్వండి అని కానీ ఓటు వేయండి అని కానీ అక్కడ ప్రకటన కూడా చేసినట్టు లేదు. అవును, అది మరి వాళ్ళు కామ్గా ఊరుకున్నారు, వీళ్ళు ఎవరు పట్టించుకోలే. అసలు తెలుగుదేశం వాళ్ళే ఫస్ట్ ఒక అభ్యర్థిని పోటీ పెట్టాలని ఇక్కడి నుంచి టీడీపీ నాయకులు వెళ్ళారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు స్టార్ట్ కాబోయే ముందు పిలిచారు. ఒక 3-4 ఇక్కడ ఉండే నర్సిరెడ్డి వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడారు. వీళ్ళు అభ్యర్థిని పెట్టమని అడిగారు కానీ ఆయన ఇంట్రెస్ట్ చూపించాల. కారణం ఏంటంటే ఇక్కడ పరిస్థితులు, తర్వాత ఈ కూటమి పొత్తు ఉంది కాబట్టి మళ్ళీ బీజేపీ మీద పొత్తు వ్యవహారాలని ఆ పొత్తులు గుట్టు అట్లా ఉంచుకోవాలనుకున్నారు, ఆ కూటమి ధర్మాన్ని కాపాడాలనుకున్నారు. మొత్తానికైతే వాళ్ళు సైలెంట్ అయిపోయారు. సరే, ఇక్కడ వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుందో ఈ రాష్ట్రం వచ్చినప్పుడు చూద్దాం. నెక్స్ట్ అక్కడ జనసేనకి అక్కడ ఉన్నంత క్యాడర్ ఇక్కడ లేదు. అంటే అభిమానులు అయితే సినిమా రంగంలో అభిమానులు సినిమాటిక్గా ఉండే ఫ్యాన్స్ ఎక్కువ ఉండొచ్చు. పవన్ కళ్యాణ్కి అందరూ ఫ్యాన్సే, అన్ని పార్టీల్లో ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్కి సినిమా హీరోగా ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఈ పర్టికులర్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ సినిమా హబ్ అంతే కదా. మొత్తం 2 రాష్ట్రాలకి ఇప్పటికి ఇదే రాజధాని. ఏది సినిమాకి, సినిమా ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది. మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినా మద్దతు ప్రకటించిన అంతో ఇంత ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. మరి వాళ్ళు మాట్లాడరు అనుకున్నారో మరి ఏంటో. మరి బీజేపీ వాళ్ళు అయితే వాళ్ళని ఇంతవరకు అడగలేదు. కానీ ఈ ఓటర్స్ని, ఈ ప్యాక్ని రేవంత్ రెడ్డి గమనించాడు. ఈ వర్కింగ్ క్లాస్లో సినిమా కార్మికులు ఎక్కువ ఉన్నారని చెప్పి నిన్న సాయంత్రం సినిమా కార్మికులతో మీటింగ్ అరేంజ్ చేసుకొని వాళ్ళకి వాగ్దానాలు అష్యూరెన్సులు చేశాడు. చూడండి, అష్యూరెన్సులు చేశాడు కానీ టికెట్ రేట్లు పెంచిన వాటిలో 20% సినీ కార్మికుల కోసం ఖర్చు పెట్టాలి అని అంటే అక్కడే వచ్చింది. ఈ లోపల ఎలక్షన్ అయిపోద్దిగా. ఎలక్షన్ అయిపోతుంది. అది కాదు, ఇప్పుడు అవన్నీ ఆయన చెప్పినవన్నీ దాన్ని క్లారిటీలు ఇచ్చి దానికి అంతా ఇట్లా చేయండి అని ఇవన్నీ నామ్స్ ఫామ్ చేసే లోపల ఎలక్షన్లు అయిపోతాయి. అంటే అలాంటి ప్రకటనలు చర్చల్లో ఉంటాయి కదా సినిమా వాళ్ళలో కూడా. ఉంటాయి. ఆయన మళ్ళీ ఏదో డిసెంబర్లోనో ఏదో అవార్డ్స్ ఫంక్షన్ ఏదో పెట్టబోతున్నాను, మీకు వెల్ఫేర్ ఇది చేస్తాను, తర్వాత ఇప్పుడు కొత్తగా డెవలప్ అయ్యే సిటీలో మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాను, ఇవ్వచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆ సిటీ డెవలప్ కావాలంటే అన్ని రకాల అక్కడ పోగేయకపోతే అక్కడ సిటీ ఫ్యూచర్ సిటీ డెవలప్ కాదు. అది వాళ్ళకి సంబంధించినంత వరకు అది. ఇక జగన్ పార్టీ అంటే మరి వైసీపీ ఇక్కడ లేదు, మరి జగన్ ఎవరికి సపోర్ట్ చేస్తారు అనే దాని మీద మనం పోతే పార్టీ పరంగా కంటే కూడా మనం వ్యక్తుల పరంగా మాట్లాడాలంటే జగన్కి ఇక్కడ ఉన్న సత్సంబంధాలు ఎవరితో ఉన్నాయంటే కేటీఆర్తో ఉన్నాయి. అంటే అప్పుడప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి, ఓపెన్గా బయట కనపడకపోయినా రిఫ్లెక్ట్ అవుతాయి. ఎట్లా అంటే మొన్న ఎలక్షన్స్ అప్పుడు, మొన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు కేటీఆర్ చేసిన ఒక చిన్న ప్రకటన, ఏది మీరంతా అక్కడెక్కడో అరెస్టులు జరిగితే ఆ రాష్ట్రంలో మన రాష్ట్రంలో మీకేంటి రోడ్లు ఎక్కువ గొడవ అని చెప్పి ఆయన ఒక కామెంట్ చేశాడు. అది చాలా అడ్వర్స్ అయిపోయి మొత్తం సిటీలో చాలా ఈ సెటిలర్స్ ఉండే ఏరియాలు మొత్తం ర్యాలీలు జరిగినాయి. దాన్ని అంత పర్సనల్గా తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని అక్కడి నుంచే కేటీఆర్ అంటే అప్పటిదాకా ఆంధ్ర ఓటర్లో కొంత సానుకూలత సానుభూతి ఉంది. ఎందుకంటే ఆయన గుంటూరులో ఆయన ఏదో కొన్నాళ్ళు చదువుకున్నాడని ఈ రిలేషన్షిప్స్ చాలా ఉన్నాయి. అవి కొంచెం బాగా దెబ్బతిన్నాయి. ఏది అప్పటి నుంచి ఈ ఎలక్షన్స్లో కూడా ఆ ప్రాతిపదికగానే టీడీపీ అధిష్టాన వర్గం చెప్పకపోయినా టీడీపీని ఎవరైతే కొమ్ము కాస్తారో, ఎవరైతే ఈ టీడీపీ మాది అని ఫీల్ అవుతారో ఆ సామాజిక వర్గం, అంటే కమ్మ సామాజిక వర్గం అనుకో, వాళ్ళు ఓపెన్గా నిన్న వాళ్ళంతటి వాళ్ళే
సీఎం దగ్గరికి వెళ్ళి రేవంత్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు జగన్ అయితే ప్రకటించలేదుగా. అవును. అంటే ఈ కోపతాపాలు లేకపోతే ఈ లైన్ తీసుకోవడానికి కారణం రిలేషన్షిప్ బిట్వీన్ జగన్ అండ్ కేటీఆర్, అంతే కదా. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి సార్. ఆ రిఫ్లెక్షను 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో కనబడి ఉంటే సిటీలో బీఆర్ఎస్ అన్ని సీట్లు గెలిచింది కదా అనే వాదన ఒకటి అప్పుడు వచ్చింది, ఇప్పుడు కూడా వస్తుందేమో. అక్కడ అభ్యర్థులు కూడా ప్రభావం ఉంటుంది, అది నేను మళ్ళీ చెప్తా. ఇప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా చూస్తారు కదా. అంటే కమ్మ ఓటర్స్ అందరూ నిజంగా క్యాస్ట్ మీదనే స్ప్లిట్ అయ్యి లేదా ఏకతాటి మీద నిలబడి ఓట్లు వేస్తే కాంగ్రెస్కి నిజంగానే ఒక 30-40 వేల ఓట్లు సాలిడ్గా పడతాయి. కానీ ఇప్పుడు ఉండే గోపీనాథ్కి సంబంధించి రిలేషన్షిప్స్ కానీ గోపీనాథ్కి ఉండే బంధుత్వాలు, ఇప్పుడు వాళ్ళ శ్రీమతితో ఉన్న సంబంధాలు ఇచ్చే కూడా కొన్ని ఓట్లు చీల్తాయిగా. అవునవును, అక్కడ చేల్తాయి, కాంగ్రెస్కి చేల్తాయి. దాంతో పాటు ఇప్పుడు జగన్ ఓటు కూడా చేలాలి. ఎట్లా అంటే పొత్తులో ఉంది కాబట్టి బీజేపీ వైపుకి కూడా చేలాలి కదా. ఇప్పుడు చంద్రబాబు రిఫ్లెక్షన్స్ అన్ని పార్టీల్లోనూ ఉన్నాయి కదా. ఉన్నాయి, కానీ పొత్తులు అంటే బీజేపీ మీద అదేంటంటే బలవంతపు కాపురం లాగా ఫీల్ అవుతుంటారు. తెలంగాణలో వీళ్ళకి ఇక్కడ ఇష్టం లేదు, యాక్చువల్ బీజేపీ వాళ్ళకి కూడా ఇష్టం లేదు. వాళ్ళు స్పెషల్గా ఇండివిజువల్ వాళ్ళు ఫోకస్ కావాలి, అధికారంలోకి రావాలనుకునే బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఈ శైల్ గారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంకొక లింక్ కూడా ఉంది. బీజేపీలో కిషన్ రెడ్డితో కూడా మంచి సంబంధాలు, కేంద్రంలో ఆయన మద్దతు ఉంది. తర్వాత జగన్ రెడ్డి కూడా మొన్న ఎలక్షన్స్లో, మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా అడగకుండా కూడా ఓటు వేయడం, అంటే హీఈస్ కంటిన్యూయింగ్ హిజ్ ఓల్డ్ రిలేషన్షిప్ విత్ బీజేపీ. సో బీజేపీకి ఆయన ఓపెన్గా చెప్పాలంటే ఆయన చెప్పలేని పరిస్థితి, ఇప్పుడు పలానా పార్టీకి వేయండి అని. అందుకని చంద్రబాబు జగన్ మళ్ళీ ఇద్దరు కూడా ఈ విషయంలోకి వచ్చేప్పుడు తోడు దొంగల్లా గమ్మున ఏం మాట్లాడకుండా కూర్చుంటారు. ఈ ఎలక్షన్స్లో ఏం చెప్పరు, అది అందరికీ తెలుసు. అందుకని ఇక్కడ ఇక ఆంధ్ర ఓటర్స్, ఆంధ్ర పార్టీ రాజకీయాలు చూస్తే ఇక అది అంతే, అంతవరకే ఉంటుంది. ఇక అది ఏది ఓపెన్గా రాదు, మనం ఎవరికి అసెస్ చేసుకోవడమే. ఇక ఇక్కడ తెలంగాణలో పార్టీల పరంగా మనం వెరిఫై చేస్తే ఇక్కడ బీఆర్ఎస్ అది యాక్చువల్గా ఇప్పుడు ఆంధ్రాతో ఉండే రిలేషన్షిప్ మీకు చెప్పా. నెక్స్ట్ అది పార్టీల మధ్య కనెక్టివిటీ ఏం లేదు. బీజేపీ రిలేషన్షిప్ కూటమి కింద వాళ్ళ పార్టీల నుంచి వాళ్ళు ఓట్లాడుకోవడానికి ఇప్పటికి కూడా ఛాన్స్ ఉంది. మరి లాస్ట్ మినిట్లో ఏమన్నా కేంద్రంలో ఉన్న నాయకత్వం మీద ఒత్తిడి చేసి వాళ్ళ చేత చెప్పించి ఏదైనా క్యాంపెయిన్ చేస్తారా తెలియదు. అంటే ఇక్కడ స్థానికంగా జరుగుతున్న ప్రచారం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఇంటర్నల్గా కుమ్మక్కైని బీఆర్ఎస్ని గెలిపించాలని బీజేపీ వాళ్ళు కూడా ఏదో నామినల్గా పోటీ చేస్తున్నారు అని ఒక ప్రచారం జరుగుతుంది. అది బహుశా కాంగ్రెస్ వాళ్ళు చేస్తుండొచ్చు. ఏదైనా సరే అట్లానే బీజేపీ రేపు ఫ్యూచర్లో అధికారంలో రావాలనుకునే పార్టీ అంత గుడ్డిగా ఉంటుందా, అది వాళ్ళు ఒప్పుకోరు. అది ఆర్గ్యుమెంట్ను వాళ్ళు ఒప్పుకోరు. ఎంతో బలం పెంచుకోవాలని చూస్తారు కదా. అది రేపటి ఎలక్షన్లో తేలిపోద్ది. ఇప్పుడు ఇక కాంగ్రెస్కి రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఉన్న సంబంధాలు, సాన్నిహిత్యం, టీడీపీలోనే ఆయన గ్రో అయ్యి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి సరే ఇబ్బందులు కూడా పడ్డారు. కానీ ఆ ఇబ్బందులు ఇద్దరూ పడ్డారు. ఏదో ఓటు నోటు కేసులో వచ్చేటప్పటికి చాలా చెదరైనట్టు అయిపోయింది కదా పరిస్థితి. సరే అతను వచ్చాడు, ఛాలెంజ్ చేశాడు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో లీడర్షిప్ తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రెండు ప్రభుత్వాలు ఒకటే అని చెప్పి మనం చెప్పబల్లా, అది మామూలుగా బీఆర్ఎస్ వాళ్ళే ప్రచారం చేస్తున్నారు తెలిసిపోతే ఆటోమేటిక్గా వాళ్ళ ప్రచారం వల్ల వీళ్ళ మధ్య కనెక్టివిటీ పెరిగిపోతుంది. అందువల్ల టీడీపీలో ఉండే ఇతర సెక్షన్లు అంటే నాన్ కమ్మ వాళ్ళ ఓట్లు కూడా ఆటోమేటిక్గా కొంతవరకు టర్న్ అయిపోతాయి, కాంగ్రెస్ వైపే టర్న్ అవుతాయి. ఇప్పుడు రెడ్డిస్ ఓట్లు కూడా జగన్ రెడ్డిని చూసే ఓట్లు వేయరుగా. జగన్ రెడ్డి కాకుండా అదర్ దాన్ రిలేషన్షిప్స్ ఉంటాయిగా. మరి ఇక్కడ వచ్చేటప్పటికి ఈయన కూడా సీఎం కూడా రెడ్డి కదా. మరి ఆ క్యాస్ట్ ఈక్వేషన్లోకి వచ్చేటప్పటికి అతని పరువు నిలబెట్టాలి, అతన్ని ఎట్లయినా నిలబెట్టుకోవాలనుకునే వాళ్ళు ఇవన్నీ బిజినెస్ లింక్లు. అది కాంగ్రెస్ వైపే పోలరైజ్. అవును, ఇప్పుడు ఏ పొలిటీషియన్ కానీ లేకపోతే ఎవడు ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏ నాయకుడు బిజినెస్ మ్యాన్ అయినా సరే ఆంధ్ర వాళ్ళు, ఇక్కడ తెలంగాణలో ఉన్నవాళ్ళు అందరి వ్యాపారాలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ బిజినెస్.
అందులో రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఇప్పుడున్న సీఎం గారికి వాళ్ళ అనుచరగణానికి ఫస్ట్ నుంచి పట్టు ఉంది. సో ఇంటర్నల్ రిలేషన్స్ చాలా ఉన్నాయి, అందువల్ల చాలా ధీమాగా ఉన్నారు. అందువల్ల ఇప్పుడు ఈ రిలేషన్స్ అన్నీ చూసి ఇప్పుడు ఆంధ్రాలో ఈ క్యూరియాసిటీ పెరిగింది. ఈ ఓట్లు ఎలా చెల్లుతాయి అబ్బా, ఈ పార్టీ ఓట్లు ఎడిపోతాయి, ఆ పార్టీలో ఓట్లు ఎడిపోతాయి అనేది ఒక డిస్కషన్ జరుగుతుంది. ఇక అభ్యర్థుల పరంగా చెప్పాను కదా, ఈ నెక్స్ట్ అభ్యర్థుల పరంగా వెళ్దాం. పొలిటికల్గా పార్టీల పరంగా అంతే, నాయకుల మధ్య రిలేషన్షిప్స్ చూస్తే అంతే ఉంటాయి. ఇక నెక్స్ట్ మనం చూడాల్సింది అభ్యర్థులు. అభ్యర్థులు అంటే సరే, దీపక్ రెడ్డి లాస్ట్ టైం పోటీ చేశారు, సరే ఓడిపోయారు. మళ్ళీ ఏదో ఆయన ప్రయత్నాన్ని, అదేమి పెద్ద చెప్పుకోదగ్గ అభ్యర్థిగా అయితే ఇప్పటికైతే లేదు. ఏమైనా ఈ 10 రోజులు ఏమైనా పికప్ అవుతారో మనం చెప్పలేం. నెక్స్ట్ ఇప్పుడు గోపీనాథ్ వాళ్ళ మిస్సెస్ సునీతకి జనరల్గా ఆవిడ చేత టీఆర్ఎస్ వాళ్ళు మ్యాక్సిమం అన్ని రకాలుగా క్యాంపెయిన్లు చేపిస్తున్నారు. రీసెంట్గా ఈ పెయిడ్ ఇంటర్వ్యూలు చేపిస్తున్నారు, ఆవిడని కన్నీళ్లు పెట్టిస్తున్నారు, ఓటర్స్ సానుభూతి గెయిన్ చేయడానికి శత విధాల ప్రయత్నిస్తున్నారు. ఆర్థికంగా కూడా బీఆర్ఎస్కి ఏమి వీక్గా ఏమి లేరు, గట్టిగానే రేపు వాళ్ళు కూడా డి అంటే డి అనగలరు. క్యాడర్ బాగా కనిపిస్తుంది ఇప్పుడు. యాక్చువల్గా ఫీల్డ్లో ఇంకా కాంగ్రెస్లోనే ఇంకా అంత పూల్ అయినట్టు కనపట్లేదు రూలింగ్లో ఉన్నా కూడా. ఇప్పుడు ఒక్కొక్క డివిజన్కి కాంగ్రెస్లో 2 మంత్రుల్ని ఇన్ఛార్జీలుగా వేశారు. ఒక డివిజన్ అయితే ఎంతండి, ఎంతమంది ఉంటారు ఓటర్లు? మరి ఇట్లా పెట్టేస్తున్నారు అంటే అంత మూసుకొచ్చేస్తున్నాయి. రేపు అసలు జనవేళ్లలో వాళ్ళే నాయకులే చేరి మనకు వంట కూడా చేసి పెడతారేమో అని అంత ఎక్కువ డంప్ చేస్తున్నారు. ఇప్పటికే వీధికి కనపడుతున్నారు, రేపు ఇంటికి ఒకరిని కాపలా పెడతారేమో ఓటేయడానికి. అంత పీక్కి వెళ్తుందండి ఈ ఎలక్షన్. ఇక డబ్బులు పెట్టబోయే సీను అది ఇక లాస్ట్ 4-5 డేస్లో స్టార్ట్ అవుద్ది. కాంగ్రెస్కి ఇప్పుడు ఉన్న ప్రచారం ప్రకారం కాంగ్రెస్కి ఫెచ్చింగ్ ఉంది, కాంగ్రెస్ గెలుస్తుంది అనే ఒక ఓవరాల్ అభ్యర్థి పరంగా చూసినప్పుడు అభ్యర్థి మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి వాళ్ళ తండ్రిని బైండ్ ఓవర్ చేయటం అయినా, తర్వాత మొన్న ఆయన గల్లీలోకి వస్తే మళ్ళీ మీ ఇంటిని చూడరని మాట్లాడిన వీడియో ఒకటి బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. నవీన్ యాదవ్ స్వయంగా మాట్లాడింది, ఇదంతా నా ఇల్లు, ఇక్కడికి వస్తే మళ్ళీ మీ ఇంటిని చూడలేరు అని మాట్లాడిన వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతా ఉంది. సో అవేమన్నా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది అభ్యర్థికి? ఎంత ఇంపాక్ట్ ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాని జనం కూడా అవేర్నెస్ బాగానే వచ్చింది. సోషల్ మీడియాలో ఏది చెప్తే అది నమ్మే పరిస్థితి అయితే జనంలో లేదు. ఏ పార్టీకి కావాల్సిన ఆ పార్టీలు కొన్ని వందల యూట్యూబ్ ఛానల్. సేమ్ టైం ఇంకో ప్రచారం కూడా ఉంది అదే అభ్యర్థి మీద. తను విదేశాల్లో చదువుకుని వచ్చాడు, కొంత సాఫ్ట్. అదే చెప్పబోతున్నా, నవీన్ పేరు ప్రకటిస్తారు అని అభ్యర్థి అతను ప్రకటన చేయకముందు 10 రోజుల నుంచి క్యాంపెయిన్ జరుగుతుంది. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఆఖరికి దిల్ రాజు కూడా అభ్యర్థి అవుతారని కూడా ప్రచారం జరిగింది. చాలా ఈక్వేషన్లు వచ్చినాయి, కానీ చివరికి వాళ్ళు పార్టీ చేయించుకున్న సర్వేలో ఆ పార్టీ 5% ఓట్లతో గెలుస్తుంది, 5% మెజారిటీతో గెలుస్తుంది అని వాళ్ళకి సర్వే వచ్చింది. నవీన్ యాదవ్ సర్వేలో కూడా అలాగే వచ్చిందంటే మిగతా ఆస్పిరెంట్స్ అన్నారే అతనేదో మేనేజ్ చేసుకుంటున్నాడు సర్వేలు అని కూడా అన్నారు. మొత్తానికైతే ఇప్పుడు నవీన్ యాదవ్ క్యాండిడేచర్ గురించి చెప్పాలంటే ముందు వాళ్ళ ఫాదర్ గురించి వస్తుంది. ఫస్ట్ వాళ్ళంతా రౌడీ షీటర్లు, వాళ్ళకి ఓట్లు వేసేది ఏంది అనేది వీళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. అదే చర్చ ఇంత ప్రారంభం నుంచి కూడా ఉంది. అది అయితే వాళ్ళ రౌడీ షీటర్ల కేసులు ఇవన్నీ వాళ్ళ ఫాదర్కి సంబంధించి, ఇతని మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇతను ఈ మధ్యకాలంలో కొన్నాళ్ళు విదేశాలకు వెళ్ళి, అంటే ఇప్పుడు పవిత్రులు అయిపోతారని కాదు, విదేశాలకు వెళ్ళి ఎంబీఏ ఏదో చదివి వచ్చారు, ఎడ్యుకేషన్. రీసెంట్గా ఒక జర్నలిస్ట్ చెప్తున్నాడు ఏమనంటే ఇతని క్యాండిడేచర్ గురించి, ఏమండి మిగతా వాళ్ళందరూ వేరు, యాదవ్స్లో ఇతను వేరు, ఇతను చాలా డిఫరెంట్గా ఉన్నాడు, చాలా మెచ్యూర్డ్గా ఉన్నాడు అన్నాడు. ఏంటి ఏం చూసావు నువ్వు అన్న? మొన్న అభ్యర్థుల్ని ప్రకటించిన రోజు ఇతని క్యాండిడేచర్ ప్రకటించిన వెంటనే అక్కడ ఉండే ఫాలోయర్స్ అందరూ ఈ క్రాకర్స్ తీసుకొని రోడ్డు మీద ర్యాలీలు చేయడానికి సిద్ధమయ్యారట. అతను వద్దని వారించాడంట. ఇప్పుడు ఎందుకే జనాన్ని ఇబ్బంది పెడతారు, మనం రేపు గెలిచినప్పుడు ఊరేగుదురు, కానీ అనవసరంగా జనాన్ని డిస్టర్బ్ చేయకుండా అదంతా ఇది పెద్ద సంతోషమైన
సమయం కాదు, ఇది సవాల్ తీసుకోవాల్సిన సమయం అని చెప్పి అతను వారించాడంట. ఓకే. అంటే హౌ మెచ్యూర్డ్ హీఈస్ అనేది కొంత నాకు ఆ రోజు ఆ జర్నలిస్ట్ చెప్పిన దాన్ని బట్టి సరే అది వాళ్ళ రిలేషన్షిప్ని బట్టి అది ఒక రకంగా అతను ఎడ్యుకేట్ అయ్యి రేపు ప్రజలకి అతను ఎన్నికయ్యి రేపు ప్రజలకు మేలు చేస్తే మంచిది. లేదా సునీతమ్మ ఆవిడ కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నారు, భర్త చాటున ఉన్నారు ఇన్నాళ్ళు, ఆవిడకి రాజకీయాలు కొత్త కావచ్చు, కానీ ఆవిడ గెలిచినా కూడా బీఆర్ఎస్ వాళ్ళే నడిపిస్తారు. సరే ఈ 4-5 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్, 4 ఏళ్ళు మహా అయితే 3 ఏళ్ళు, ఈ 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంతకాలం సరే ఆ పార్టీ గెలిస్తే వాళ్ళకి ఏం కోఆపరేషన్ ఉండదు, మన పనులు కావాలంటే కాంగ్రెస్ గెలవాలని ఆలోచించే వాళ్ళు ఉంటారు. అవును కదా. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇప్పుడు రేపు ఎలక్షన్స్లో, రాబోయే ఎలక్షన్స్లో మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఆంధ్ర తెలంగాణ రిలేషన్షిప్లో ఆంధ్రాలో జనం క్యూరియాసిటీతో ఉన్నారు. ఇంకా ఇదే గోదావరి జిల్లా వాళ్ళు అయి ఉన్నట్టయితే ఈ పాటికి పందాలు కూడా మొదలుపెట్టేవాళ్ళు. ఇంకో గేమ్ చేంజర్ ఎంటర్ అయింది ఈరోజే. కాంగ్రెస్ గేమ్ చేంజర్ రోల్ ఒకటి తీసుకొచ్చింది. వాస్తవానికి బీసీలు ఎక్కువగా ఉంటారు ప్రతి కాన్స్టిట్యున్సీలో, అది ఒక ఇది అయితే బీసీకి అక్కడ టికెట్ ఇచ్చారు, అదొకటైతే. బీఆర్ఎస్ బీజేపీ 2 ఓసీలకి ఇచ్చాయి, ఇక్కడేమో బీసీకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇదొక ఫ్యాక్టర్ అయితే. దీంతోపాటు అత్యంత ఎక్కువగా ఉన్న మైనారిటీలు ఎక్కువగా ఉండే కాన్స్టిట్యున్సీ జూబ్లీ హిల్స్. దీంట్లో అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎమ్మెల్సీతో పాటు క్యాబినెట్లో మంత్రిగా తీసుకోబోతున్నారు. ఇది ఎలా చేంజ్ అయిపోతుంది? డెఫినెట్గా ఇది గేమ్ చేంజర్ అవుతుంది అని అనుకోవచ్చా ఈ ఫ్యాక్టర్? కరెక్ట్గా పోలింగ్కి ఇంకా 12 రోజులు ఉంది. అవును, 12 రోజుల ముందు ఒక మైనారిటీని తీసుకొచ్చి ఆయనకంటే ఇంతకుముందు ప్రామిస్ చేశారు, ఏది ఎమ్మెల్సీ ఇస్తామని చేశారు. సరే అది ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఇంత సడన్గా ఏకంగా ఎల్లుండి క్యాబినెట్లో మినిస్టర్ ఇవ్వబోతున్నారని ప్రకటించడం మాత్రం ఎవ్వరూ ఇక దాన్ని కొట్టేయలేరు. ఇది కేవలం ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అర్జెంటుగా ఇచ్చేస్తున్నారు, ఓట్ల కోసమనే వచ్చేస్తుంది. మరి ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇప్పుడు ఈ క్యాబినెట్ ఇచ్చారు అని ఛాలెంజ్ చేసే అవకాశం ఉందో లేదో నాకైతే తెలియదు. అది ఎందుకంటే దట్ ఈజ్ స్టేట్ లెవెల్ డెసిషన్. దిస్ ఈజ్ మామూలు ఇది ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇష్యూ. అంటే ఒక మైనారిటీకి మంత్రి పదవి రావటం అంటే మైనారిటీస్ మన వాళ్ళకి మంత్రి పదవి వచ్చింది అని ఆలోచిస్తారా లేదా అనే దాని మీద కూడా ఉంటుంది కదా. ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం ఈ కాన్స్టిట్యున్సీలో పోటీ అంత సీరియస్, ఎంఐఎం కూడా ప్రకటించేసింది, మద్దతు ప్రకటించేసింది. వాళ్ళు దాదాపు ఈ ఉన్న నేను ఇందాక చెప్పిన 2,93 లక్షల లోపల ఓట్లు పోలైతే 1,30,000 మైనారిటీస్ ఓట్లే ఉన్నాయి. స్లమ్స్ ఎక్కువగా ఈ రహమత్ నగర్ ఏరియాలో ఉండే వాళ్ళందరూ, బీసీలు, పేదోళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నాయి. వాళ్ళందరూ లాస్ట్ ఎలక్షన్స్లో మరి ఇదే అజారుద్దీన్ పోటీ చేసి ఓడిపోయాడు. అవును, మరి ఓడిపోయిన ఆయనకే మళ్ళీ ఇక్కడ పదవి ఇచ్చేసి ఏకంగా క్యాబినెట్లో తీసుకుంటున్నారంటే కేవలం అది పొలిటికల్ ఈక్వేషన్స్లో మైనారిటీస్ని సాటిస్ఫై చేయడానికే. అదే నేను సాటిస్ఫై అయ్యి పోలరైజ్ అవుతారా ఈ ఇప్పుడు చేసిన ఈ మార్పు వల్ల? ఏ ఒక్క చిన్న ఛాన్స్ని కూడా రేవంత్ రెడ్డి వదులుకోదలుచుకోలేదు అనేది నాకు దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే అతనికి ఇచ్చినా ఇవ్వకపోయినా పడే ఓట్లు పడతాయి. ఇప్పుడు అతనికి ఇచ్చినందువల్ల ఇంకొంచెం అగ్రెసివ్గా రావు, కనీసం కొంత 1% అదనంగా వచ్చినా కానీ అది కొంత రావచ్చు. యాక్చువల్గా బేసిక్గానే ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఆర్థికంగా సంపన్నులు, సంపద ఉన్న వాళ్ళకి కేంద్రం. అట్లాగే స్లమ్స్, పేదోళ్ళు, మైనారిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటారు ఓటర్స్. మరి అందువల్ల ఈ మిక్స్డ్లో ఓట్లు వేసేదంతా వీళ్ళే పాపం. ఇప్పుడు ఎవరైతే మనం పేదోళ్ళు అనుకుంటామో, ఎవరైతే మైనారిటీస్ అనుకుంటామో వాళ్ళు చాలా వరకు వాళ్ళు 80% పోల్ చేస్తారు. ఇంకా వీళ్ళు సంపన్నులు ఏదో ఎలక్షన్ క్యాంపెయిన్కో ఫండింగ్కో పనికొచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ అందరూ వచ్చి ఓట్లు వేస్తారా లేదో అది అనుమానమే. అందువల్ల ఈ ఓట్లో ఈ మైనారిటీస్ ఓట్లు, బీసీ ఓట్ల మీద గవర్నమెంట్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిందని ఈ డెవలప్మెంట్ తోటి అర్థమైపోతుంది. రైట్ అండి. సో ఇవన్నీ చెప్పకనే చెప్తున్నాయి. ఆల్ ఫోర్సెస్ లీడ్స్ టు
కాంగ్రెస్ అన్నట్టు జూబ్లీ హిల్స్లో ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఉన్నాయి. factors అన్ని- మరి యువతల వీళ్ళు కౌంటర్స్ ఏం తయారు చేస్తారో తెలియదు. మరి బీఆర్ఎస్ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఓన్లీ మొదలు పెడతారు. సిట్టింగ్ సీటు సెంటిమెంట్ సిటీలో డెవలప్ చేసాం అనేటువంటి ఈ ఫ్యాక్టర్స్ మాత్రం బీఆర్ఎస్ వైపు ఉన్నాయని ఇంతకుముందు మహమూద్ అలీని ఆయన డిప్యూటీ సీఎం అని చేసి వాళ్ళు మైనారిటీస్ని రెస్పెక్ట్ చేసాము, మీరేం చేశారు మైనారిటీస్ కానీ వాళ్ళు ఈ మధ్య క్వశ్చన్ చేశారు, అడగడానికి కూడా దానికి జవాబు ఇచ్చేసినట్టు అనిపించింది. రైట్ అండి. రైట్.